హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాము. చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు. చాలా మంది ఇంట్లో ఉండే కొన్ని సమస్యల వలన బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారికి ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇంట్లోనే ఉండి ప్యాకింగ్ జాబ్స్ చేద్దామనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకుందాం. మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ వయసు 18 సంవత్సరాల నుండి 48 సంవత్సరాలలోపు ఉండాలి. ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి మీరు డిగ్రీలు, గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో ప్యాకింగ్ జాబ్ చేసి మీరు నెలకు కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు. ప్రతి నెల మీకు 5వ తేదీన శాలరీ ఇస్తారు. పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు. మీరు ఢిల్లీ, పుణె, హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు. ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్లైన్లో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు. ఈ జాబ్కి ఇంట్లో ఉండే పెద్దవాళ్లు, మహిళలు, పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి మీ బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు. ఈ జాబ్లో మీరు రోజుకి 3 గంటల సమయం పని చేయాల్సి వస్తుంది. అసలు ఆ జాబ్ ఏంటి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిసినట్టే. ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంపెనీ వారు కొన్ని డ్రై ఫ్రూట్స్, అలాగే మసాలాలు మీ ఇంటికి పంపిస్తారు. మీరు వాటిని ప్యాక్ చేసి తిరిగి వాటిని కంపెనీకి పంపించడమే మీ పని. కంపెనీ పంపించిన అటువంటి మసాలాలు, డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, కిస్మిస్, లవంగాలు, యాలకులు, జాపత్రి లాంటి ఐటమ్స్ ని ప్యాక్ చేయాలి. ఇలాంటివి ప్యాకింగ్ చేయడం కోసం కంపెనీ వాళ్లే మీకు ఒక సీలింగ్ మెషిన్ ఇస్తారు. ఈ మెషిన్ కు కరెంటు అవసరం లేదు. ఈ మెషిన్ కింద ప్యాక్ ని పెడితే సీల్ అయిపోతుంది. అయితే మీరు ఏం చేయాలి? కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి వస్తువులను కొంచెం తీసుకుని ప్లాస్టిక్ కవర్లో వేసి ఈ మెషిన్ కి పెట్టి ప్యాక్ చేయాలి. తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి. ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో వేసి టేపు వేసేయాలి. ఇది మీరు చేయాల్సిన పని. సులభంగా ఉంది కదా? ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి. అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఏ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి. చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు. ఇలాంటి మోసాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది చాలా జెన్యూన్ అండ్ వెరిఫైడ్ కంపెనీ. ఒకవేళ మీకు కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోతే వారే మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ ని మనం డ్యామేజీ చేయకూడదు. ప్యాక్ చేసే ప్రాసెస్ లో మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు. ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు. మీరు ఎవరి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవరు. ఇలా ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును మీరు కోల్పోతారు. ఈ జాబ్ కి మనం ఎంత ఫాస్ట్గా, డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి. ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి. అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి. అంటే మీ పేరు, మీ తండ్రి పేరు, పూర్తి అడ్రస్, రెజ్యూమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అలాగే మీరు పార్ట్ టైం చేస్తారా, ఫుల్ టైం చేస్తారా కూడా మెన్షన్ చేయాలి. ఈ జాబ్ సంబంధించిన జాబ్ కోడ్ 1-2-2. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ 1-2-2. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్? ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఒకసారి డీటెయిల్స్ తీసుకుని వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
రోజు ఉదయం కంపెనీ వారు 9ంటి మీ ఇంటికి వచ్చి ఈ మెటీరియల్ని ఇచ్చి వెడతారు. మీరు సాయంత్రం 5 గంటలలోపు వీటిని ప్యాక్ చేసి పెట్టేయాలి.